ఈ వీకెండ్ ఎలిమినేషన్ ఎవరో తెలుసా? ఈ వీకెండ్ ఎలిమినేషన్ మాట దేవుడు ఎరుగు, కానీ ఇక్కడ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకటి ఉంది. ఈ రోజు రాత్రి జరగచ్చు. అవును, అది నేను మీకు చెప్పొచ్చు. అవును, మళ్ళీ మీరు అది కాదురా భయ్ ఇదిరా అని మీరు పెట్టొచ్చు. తర్వాత మర్చిపోతే మీరు చెప్పిందే కరెక్ట్ సార్ అని చెప్పొచ్చు. సరే, ఇక్కడ ఏమైంది? వీకెండ్ ఎలిమినేషన్ ఎవరు? సంజన గారు. మళ్ళీ అందరూ వచ్చి సంజన గారి మీద పడతారు. నిజంగా సంజన మీద 10 వారాలను టాలరేట్ చేస్తున్నారు. పాప ఆవిడ మీద ఒక్కదే ఆడుతుంది. నాకెవరు సపోర్ట్ లేదు, నాకెవరు సపోర్ట్ లేదు. 100 మంది ఇక్కడ ఎన్ని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎవరు సపోర్ట్ లేకపోయినా అందరూ నా వాళ్ళు అనుకునేది సంజన మాత్రమే. ఒకరికి అక్క అని పిలిపించుకుంటుంది, ఒకరితో అమ్మ అని పిలిపించుకుంటుంది, ఒకరితో చెల్లి అని పిలిపించుకుంటుంది, ఒకరితో సిస్టర్ అని పిలిపించుకుంటుంది. బంధాలన్నీ ఉన్నాయి, కానీ ఆ బంధాలు చక్కగా కనిపిస్తున్నాయి. అది ఒకరు కామెంట్ చేసే విధంగా లేవు ఆమె బంధాలు. అయినప్పటికీ ఏ బంధం ఆవిడకి రక్షించట్లే. అన్ని బంధాలు ఆవిడ దూరం పెడుతుంది. అయినా ఇప్పుడు ప్రోమోలో చూడండి, సుమన్ గారు పొట్టిగా ఉన్నారు కదా, ఆయన హైట్ ని దృష్టిలో పెట్టుకుని బాలేయచ్చు కదా కళ్యాణ్ అంటూ సంజనాని ఎలిమినేట్ చేసిన సుమన్ కూడాను సపోర్ట్ చేయమని కళ్యాణ్ తో గొడవాడింది. ప్రోమోలో చూస్తే మీకు అర్థమవుద్ది. దట్ ఈస్ సంజన. ఆ సంజనాని పొమ్మంటున్నారు, తీసేద్దాం అంటున్నారు. ప్రోమోలో చూడండి. సరే, మరి ఈ ఎలిమినేషన్ లో సంజన ఉంటుందా, సుమన్ సెట్ ఉంటారా? ఈ రోజు మిడ్ నైట్ ఎలిమినేషన్ లో సుమన్ సెట్ ఉండొచ్చు మాక్సిమం. ఆ తర్వాత వీకెండ్ లో సంజన ఉంటారా, లేక ఆమెకు పోటీ వస్తున్న బర్నీ గారు గాని డెమాన్ అని ఉంటారా? బర్నీ గారు వెళ్ళొచ్చు అనేది ఒక చిన్న ఊహాగానాలు. అయితే టాప్ 5 లోకి సంజన వెళ్ళిపోద్ది, లేకపోతే టాప్ 5 వరకు బర్నీ గారు వాళ్ళు ఉంటారు, సంజన వెళ్ళిపోవచ్చు. బట్ ఈ వారం టాప్ 6 పెడతారనేది కూడా ఒక ఆలోచన ఉంది.